హలో అందరికీ నమస్కారం. నేను మీ అమ్మో సుకన్య. మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్. ఈ నెల 21వ తేదీ నుండి అమ్మో సుకన్య బ్లాగ్స్ నుండి బృందవాసిని బ్లాగ్స్కి అనేది చేంజ్ అయిపోతున్నాం. బృందవాసిని బ్లాగ్స్ ఎందుకంటే పాప పేరు బృందవాసిని అని పెట్టాను కాబట్టి సో నాకెందుకో బృందవాసిని బ్లాగ్స్ అనేది కంటిన్యూ చేద్దాం అనిపించింది. అందుకని మేము 21st ఈ నెల నుండి మారుస్తున్నాం. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏమంటే ఇప్పటి వరకు మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర ఆల్ అని సెలెక్ట్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీ దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇన్ కేస్ నేను నేమ్ చేంజ్ అయిన తర్వాత మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు కాబట్టి నేను నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి అని చెప్తున్నాను అంతే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గురుచరిత్ర పారాయణం గురించి. చాలామంది అడిగారు. నేను ఎప్పుడైతే లాస్ట్ మంత్ మిరాకిల్ వీడియో వేశానో గానగాపూర్ది, చాలామంది నాకు మెసేజెస్ కామెంట్స్లో కూడా అడిగారు, అక్క గురుచరిత్ర పారాయణం గురించి చెప్పండి అని. ఎస్, ఈరోజు మీ అందరితో గురుచరిత్ర పారాయణం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సరేనా? సారీ, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదు కాబట్టి కోల్డ్ అండ్ కాఫ్ వల్ల నేను ఇన్ని రోజులు కూడా చేయలేకపోయాను. ఇప్పుడు కొంచెం బెటర్. ఇన్ కేస్ డిస్టర్బెన్స్ అయితే ఐమ్ సారీ. సో గురుచరిత్ర పారాయణం. గురుచరిత్ర పారాయణం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర పారాయణం. సో ఫస్ట్లీ నేను ఏమంటారంటే, చాలామందికి ఈ బుక్ ఎక్కడ కొనుక్కోవచ్చు, ఏది కొనుక్కోవాలి? ఇప్పుడు గురుచరిత్ర పారాయణం ఒక్కరే కాదండి, చాలామంది రాశారు, చాలా విధాలుగాను ఉన్నాయి. సో మనకు అర్థమయ్యేలా మనకి ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ్ గారు చాలా బాగా రాశారండి. మనకి నిజంగా మంచిగా అర్థమయ్యి మనకి చదవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా రాశారు వీళ్ళు. సో నేను సజెస్ట్ చేసేదైతే ఎకిరాల భరద్వాజ్ గారి బుక్స్ తీసుకోండి, చాలా బెస్ట్. ఎప్పుడైతే ఈ బుక్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందో ఖచ్చితంగా చెప్తాను, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు అసలు అనుకున్నన్నీ జరుగుతాయి. చాలా అంటే చాలా మంచిది. ఈ బుక్ని ఒక వెల్ విషర్గా నేను సజెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక్క బుక్ కొని మీ దేవుడి మందిరంలో పెట్టండి. చాలా అంటే చాలా మంచిది. నేను ఒక్కతే కాదు మిరాకిల్స్ చూసేది, మీరందరూ కూడా మిరాకిల్స్ చూస్తారు. సో బై వన్ బుక్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హోమ్. ఎకిరాల భరద్వాజ్ గారి బుక్స్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూసి కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి గురుచరిత్ర ఇంగ్లీష్లో కూడా ఉందండి, ఇంగ్లీష్ ఆల్సో తెలుగు. సో ఎవరికైతే తెలుగు కంఫర్టో తెలుగు తీసుకోండి, లేదా ఇంగ్లీష్ అంటే తెలుగు రాని వాళ్ళు ఉండే వాళ్ళైతే ఇంగ్లీష్ని తీసుకోవచ్చు. యూ కెన్, దోస్ హూ డోంట్ నో టు రీడ్ ఇన్ తెలుగు కెన్ బై ఇన్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ అవైలబుల్. దిస్ సేమ్ లింక్ ఆల్సో ఐ విల్ బి గివింగ్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఈరోజు గురుచరిత్ర పారాయణం ఎలా స్టార్ట్ చేయాలి, నియమాలు ఏంటి, అసలు మనము ఎలా ఉండాలి ఇంట్లో అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. గురుచరిత్ర పారాయణం ఎలా స్టార్ట్ చేయాలి అంటే, కొందరు ఏం చేస్తారంటే ఒక్క రోజులోనే ఫినిష్ చేస్తారు ఫ్రెండ్స్. టోటల్ మనకి 52 చాప్టర్స్ ఉంటాయి. 52 చాప్టర్స్ని ఒకే రోజులో కూర్చొని కూడా చదివే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చూడండి, ఒకే రోజు కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఒకే రోజులో కంప్లీట్ చెయ్యాలి, మీరు సంకల్పం అనుకొని చెయ్యాలి అనుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ డూ ఇట్ అండి. అసలు కానీ ఇంకోటి చెప్తా, చదువుకుంటూ ABCDEFGHIJK అట్లా వెళ్ళకూడదు. ఏ అంటే ఏంటి, అసలు తెచ్చారు దేవుడు ఎందుకు ఈ మాట చెప్పినారు ఇక్కడ అనేది ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఒకే రోజులో కంప్లీట్ చేసినా ఫైన్, బట్ ఏమంటే ఇక్కడ రాసినది మీకు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడే దేవుడిది మనకి ఏంటి, ఆ భగవంతుడు ఇక్కడ ఏముంది అనేది మనకు అర్థమవుతుంది. సో 1 డేలో కంప్లీట్ చేసేవాళ్ళు ఎస్ యూ కెన్ డూ ఇట్ అండి. మధ్యలో ఏం చేయాలంటే మీరు పాలు, పండ్లు, నీళ్ళు ఇలా తీసుకోవచ్చు, కాఫీ, టీ, లిక్విడ్స్, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బట్ నో ఫుడ్ 1 డేలో కంప్లీట్ చేసే వాళ్ళైతే. మీకు కంప్లీట్ అయిపోయిందా, అయిపోయిన తర్వాత మీకు నైట్లో లైట్గా డిన్నర్ అంటే ఏదైనా టిఫిన్ మాదిరి తినచ్చు, లైట్ డిన్నర్. పాసిబుల్ ఉంటే ఆ రోజంతా ఫ్రూట్స్, పాలు తీసుకోండి, ఇంకా బెస్ట్ ఒక రోజులో కంప్లీట్ చేసే వాళ్ళైతే. అదే మీరు 1 వీక్లో కంప్లీట్ చేసే వాళ్ళైతే ఎక్కువ, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అందరూ 1 వీక్ పారాయణం చేస్తూ ఉంటారండి. ఇక్కడ నేను మీకు అది కూడా చెప్తా. మనకి బుక్లోనే క్లియర్గా మెన్షన్ చేశారండి, ఓకేనా? పారాయణం ఎప్పుడు స్టార్ట్ చేయాలి, మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయండి, బట్ గురువారమే స్టార్ట్ చేయండి. అమావాస్య ఉందా, పౌర్ణమి ఉందా, ఆ పండుగ ఉందా, ఈ పండుగ ఉందా, నో.
గురువారం అది ఏ రోజైనా పర్లేదండి. అంటే ఏ తిథి, ఏ నక్షత్రం ఇవన్నీ చూస్తారు కదా! ఏదైనా పర్లేదండి. గురువారం స్టార్ట్ చేయండి. గురువారమే ఈ భగవంతుడికి మనం స్టార్ట్ చేయాలి. సో గురువారం సప్తాహ పారాయణం అంటారు. దీనికి 7 రోజులు అంటే 1 వీక్ మనం ఏం పారాయణం చేస్తామో దాన్ని మనము సప్తాహ పారాయణం అంటాము. అంటే గురువారం స్టార్ట్ చేస్తే బుధవారానికి ఎండ్ అవుతుంది. టోటల్ 52 చాప్టర్స్ ఉంటాయి. సో గురువారం వీళ్ళు నీట్గా మనకి బ్రేకప్ కూడా ఇచ్చింటారండి. బుక్లో మనం చదివితే నీట్గా అర్థమవుతుంది. పేజ్లోనే మెన్షన్ చేశారు. సో గురువారం మనము ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలి, ఏ చాప్టర్కి ఎండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్తో స్టార్ట్ చేస్తాం. 9 చాప్టర్స్ అంటే గురువారానికి టోటల్ 9 చాప్టర్స్ ఉంటాయి. మార్నింగే మనం కూర్చొని 1 to 9 చాప్టర్స్ కూడా ఫినిష్ చేయొచ్చు. లేదు మనకి వీలు కావడం లేదంటే మార్నింగ్ ఒక 4 చాప్టర్స్ లేదా 5 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న చాప్టర్స్ ఈవినింగ్లో కంటిన్యూ చేయండి. ఈవినింగ్లో ఫినిష్ చేసుకోండి. సాయంత్రం ఒక 6 తర్వాత కూర్చొని మీరు రిమైనింగ్ ఉన్న చాప్టర్స్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలా శుక్రవారం 10th చాప్టర్ నుండి 21, శనివారం 22 to 29 ఇలా మనకి ప్రతిరోజు ఎన్ని చాప్టర్స్ అంటే ఏ చాప్టర్ నుండి ఏ చాప్టర్ వరకు చదవాలనేది మనకి 3rd పేజ్లోనే మెన్షన్ అయి ఉంటుంది. మన ఈ బుక్లో 3rd పేజ్లోనే మెన్షన్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి సప్తాహ పారాయణం. వచ్చేసి ద్విసప్తాహ పారాయణం అంటే 2 weeks అంటే 14 days అండి. 7 + 7 14 days 2 వారాలు. 2 వారాలకి మనం చదువుకోవచ్చు. ఈ గురువారం ఏం చేయొచ్చు, ఫస్ట్ చాప్టర్ నుండి 2nd చాప్టర్ వరకు చదువుకోవచ్చు. ఫస్ట్ డే గురువారం. సెకండ్ శుక్రవారం 3rd చాప్టర్ నుండి 6th చాప్టర్ వరకు. అలా మనము గురువారమే స్టార్ట్ చేయాలి కదా. గురువారం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అంటే 2 weeks కాబట్టి దాని నెక్స్ట్ బుధవారానికి టోటల్ 52 చాప్టర్స్ అయిపోతుంది. సో దీన్ని ద్విసప్తాహ పారాయణం అంటారు. అంటే 14 days. 7 అయిపోయింది, 14 అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. ఇది త్రిసప్తాహ పారాయణం అంటే 3. ఇక్కడ వచ్చేసి 7 7 7 7 7 14 + 7 21. సో టోటల్ 21 daysది. సో మనకి వారంలో కుదరలేదు, 2 వారంలో కూడా కుదరలేదు అంటే 3 వారాలతో కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అక్కడ కూడా సేమ్ మీరు ఏ గురువారం అయినా స్టార్ట్ చేయాలి. గురువారం రోజు ఫస్ట్ చాప్టర్ టు 2nd చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ శుక్రవారం 3rd చాప్టర్ టు 4th. ఇలా మనకి 3 weeksకి ఏ చాప్టర్స్ చదవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 4, పేజ్ నెంబర్ 5 మీకు 3 క్లియర్ చేశారు. క్లియర్గా మెన్షన్ కుదరడం లేదు అంటే మీరు 1 month కూడా టైం తీసుకోవచ్చండి. రోజుకి ఒక్కొక్క చాప్టర్ 2 చాప్టర్ మీకు ఎంత వీలైతే అంత 1 monthలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లేడీస్కి మధ్యలో ప్రాబ్లం వస్తుంది కదండి. అప్పుడు 1 monthది వాళ్ళకి మళ్ళీ మధ్యలో బ్రేక్. సో నా సజెషన్ ఏమంటే వారంది అంటే 7 days పారాయణం చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా చేయాలని చెప్పాను అంటే ఏ రోజు స్టార్ట్ చేయాలి, ఏ చాప్టర్ చదవాలని మాత్రమే చెప్పాను కదా. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలని చెప్తా. ముందుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? ఇప్పుడు సంకల్పం మీరు దేనికి గురు చరిత్ర చదవాలనుకుంటున్నారు? మీకు ఇప్పుడు ఏదైనా ఉద్యోగం కావాలా, సంతానం కావాలా, లేదంటే ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నారా, లేదంటే స్థలంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? సో ఇలాంటివన్నీ మనకి ఏదో ఒకటి, ప్రతి మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకే తీసుకోండి, నాకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని నేను అనుకుంటాను సంకల్పం. సో సంకల్పం చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇంట్లో ఏం చేయాలి, ఒక దత్తాత్రేయ స్వామి ఫోటోని తీసుకోండి. ఫోటో లింక్స్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు లేదు అనుకోండి, మీకు ఫోటో ఫ్రేమ్ లేదన్నా కూడా దత్తాత్రేయ స్వామి ఫోటోని ఒక ప్రింట్ తెచ్చుకోండి, కలర్ ప్రింట్ తెచ్చుకొని దేవుడి మందిరంలో పెట్టుకొని ఆయనకి బొట్టు అంటే పసుపు కుంకుమ పెట్టి పూలు వేసి మంచిగా పెట్టండి. ఇంకా దీపాలు వెలిగియండి. ఫోటో పెట్టిన తర్వాత దీపాలు వెలిగించి ధూపం అంటే అగరబత్తి వేసి ధూపం వేసేసేయండి. వేసిన తర్వాత ముందుగా కూర్చొని ఓం శ్రీ దత్తాత్రేయ నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం నృసింహ సరస్వతియాయ నమః అని తండ్రి పేర్లు చెప్పుకుంటూ మీరు సంకల్పం స్టార్ట్ చేయండి. భగవంతుడా, ఈరోజు నేను మీ దగ్గర దండం పెట్టుకుంటాను. దేనికంటే నేను యూట్యూబ్ ఛానల్లో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ చూడాలనుకుంటున్నాను. అయినా నాకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మీరు అందచేయండి అని చెప్పి
భగవంతుడి దగ్గర మీరు మీ సంకల్పం ఏముందో చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి, అప్పుడు మీరు పారాయణం స్టార్ట్ చేయాలండి. ఓకేనా? సో అన్నిటికంటే ముందు ఏం చేయాలి, మార్నింగ్ లేచి మీరు లేడీస్ అయితే నేను ఒక మాట చెప్తానండి. ఇన్ కేస్ లేడీస్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి. 4:30 AM to 6 AM మనం ఏ పూజ కానీ, మన దత్తాత్రేయ స్వామి కాదు, ఏ పూజ చేసినా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం మనం. సో ఇప్పుడు ఏ వారం ఏ చాప్టర్ చదవాలి, ఎన్ని రోజుల్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఏ వారం మనం స్టార్ట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం పారాయణం స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేయాలి అంటే, ముందుగా ఇల్లు వాకిలంతా నీట్గా శుభ్రం చేసుకోండి. స్పెషలీ మందిరం అంటే మనకి సపరేట్గా దేవుడి గది ఉంటే ఫైన్ అండి. దేవుడి గది లేదన్న వాళ్ళు ఇల్లు ఉడిచి తుడుచుకోండి, అది మ్యాండేటరీ. లేదు అన్నవాళ్ళు నేను చెప్పేది. సో లేదు పూజ మందిరం సపరేట్గా ఉంది, ఇంట్లో అందరూ పడుకొని ఉంటారు, డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోవాలి అనే వాళ్ళు కొందరు ఉంటారు కదా. సో వాళ్ళకైతే పూజ మందిరాన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. 1 day బిఫోరే మీరు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే బయట ఇంటి బయట కొద్దిగా వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని తుడుచుకొని దేవుడి మందిరంలో మీరు ఒక మ్యాట్ కింద అలాగే కూర్చోద్దండి. ఏదైనా మ్యాట్ వేసుకోండి, క్లాత్ అయినా మ్యాట్ అయినా వేసుకొని కూర్చోండి. సో మీరు ఇప్పుడు పూజ ఎలా చేస్తారంటే, మీ దగ్గర ఆల్రెడీ దత్తాత్రేయ స్వామి ఫోటో ఉంది అంటే ఫైన్ అండి. ఇన్ కేస్ లేదు అంటే ఒకటి తెచ్చుకోండి. ఒక ఫ్రేమ్ కొనుక్కోవడానికి మీకు ప్రెజెంట్ కుదరడం లేదు అంటే ఒక ఫోటో ప్రింటింగ్ షాప్కి వెళ్ళి కలర్ ఫోటోని ఒక ఫోటో ప్రింటింగ్ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. మీకు అప్పటికి ఫ్రేమ్ తీసుకోవడానికి టైం లేదు లేదా డబ్బులు లేదు అనే వాళ్ళు ఇలా చేయొచ్చండి. ఒక కలర్ ఫోటోని ప్రింట్ తీసుకొచ్చి పెట్టుకోండి. దత్తాత్రేయ స్వామి ఫోటో పెట్టుకొని ఆయనకి బొట్టు పెట్టి, అంటే పసుపు కుంకుమ వీలైతే గంధంతో బొట్టు పెట్టి పూలు వేయండి. మంచిగా అలంకరించండి. ఫోటో ఏమైనా ఉంటే ఒక 2 మలాలు పూలు తీసుకొని స్వామికి నీట్గా వేసి దీపాలు పెట్టండి. ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి దీపాలు పెట్టండి. 3 ఒత్తులు వేసి దీపాలు పెట్టండి. దీపాలు పెట్టిన తర్వాత అగరబత్తిలతో స్వామికి అగరబత్తి ఫస్ట్ తిప్పండి. అగరబత్తి అనేది అది ధూపం స్టిక్స్ అనే చిన్నవి వస్తాయి కదా, అది మీకు వీలైతే పెట్టుకోండి, లేదంటే అగరబత్తి ఇస్ ఫైన్. తర్వాత మీరు కూర్చోండి. పారాయణం ముందు పెట్టండి. గురుచరిత్రని ఎక్కడంటే అక్కడ పెట్టద్దండి, కింద ఎక్కడంటే అక్కడ పెట్టేసేయండి. ఇది చాలా విలువైనది మన జీవితంలో. సో ఏం చేస్తారంటే ఇలాంటి స్టాండ్ ఏమన్నా మీకు వీలైతే ఒకటి కొనుక్కోండి, లేదు అంటే ఇక్కడ మీరు తొడపైన పెట్టుకోండి, అంతే తప్పితే నేలలో పెట్టద్దండి. గురుచరిత్ర పారాయణం దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ సంకల్పం అనుకోండి. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీపాద శ్రీవల్లభాయ నమః, ఓం నృసింహ సరస్వతియాయ నమః అని స్వామి పేర్లు పిలుచుకొని తర్వాత తండ్రి ఈరోజు నా సంకల్పం, నేను నా జీవితంలో ఇప్పుడే యూట్యూబ్లోకి అడుగుపెట్టినాను నాయన, నా యూట్యూబ్ జర్నీ మంచిగా ఉండాలనేది మీ ఆశీర్వాదం నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక సంకల్పం అనుకుంటాం, సంతానం, నాకు పిల్లలే లేరు దత్తా, నాకు ఒక బిడ్డను ప్రసాదించు దత్తా అని మొక్కోండి, ఖచ్చితంగా ఇస్తాడు స్వామి. ఈ మాటని ఫస్ట్ సంకల్పం అనుకోండి. మీరు స్టార్ట్ చేసే రోజు, నేనంటే థర్స్డే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆ రోజు ఫస్ట్ సంకల్పంలో ఇంకొకటి కూడా చెప్పండి. సంకల్పంలో మీరు ఎన్ని రోజుల్లో పారాయణం చేయాలి అనుకుంటున్నారు? 7 రోజుల, 14 రోజుల, 1 రోజా, 21 రోజా, నెల? మీరు ఎన్ని రోజులు అనుకుంటున్నారో ఆ రోజు సంకల్పం రోజే, అంటే ఫస్ట్ రోజు చెప్పండి దేవుడికి, ఇన్ని రోజులు నేను ఒక వారం అనుకుంటున్నాను, 7 రోజుల్లో నేను పారాయణం కంప్లీట్ చేస్తాను తండ్రి అని చెప్పి దేవుడికి మొక్కుంటారు కదా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫుడ్ తింటున్నారు, పారాయణం మార్నింగ్ చేసేసుకుంటారు, ఈవినింగ్ చేసుకుంటారు, మధ్యలో ఫుడ్ తింటున్నారు, ఫైన్. కొంతమంది ఫుడ్ తింటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ 1 టైం తింటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రూట్స్, పాలు అలా తీసుకున్నారు. సో మీరు ఏది తీసుకుంటారో అది. మీరు ఇప్పుడు ఫుడ్ తింటారా? సరే దేవుడా, నేను 3 పొద్దులు కూడా నేను ఫుడ్ తింటాను, ఓకేనా? లేదా మీరు ఒక్క పూటే తింటారా?
దేవుడా నేను ఒక్క పూట తిని పారాయణం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను 7 రోజులకి. ఆ శక్తిని, ఆ బలాన్ని అన్నీ మీరే అందజేయాలి. నేను ఖచ్చితంగా ఈ పారాయణంని కంప్లీట్‌గా నా హృదయపూర్వకంగా నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి మీరు సంకల్పం అనుకోండి. ఓకేనా? సంకల్పం అనుకున్న తర్వాత అప్పుడు మీరు గురుచరిత్ర చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, చాప్టర్ వైజ్ అక్కడ ఏమైతే చాప్టర్ వైజ్ ఇచ్చారో ఆ చాప్టర్ వైజే మీరు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ కొంతమంది అంటే ఇంట్లో లేడీస్ హౌస్ వైఫ్స్ ఇలాంటి ఉండేవాళ్ళు మనకి టైం ఉంటుంది, బట్ ఏం చేయాలంటే మనకి డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పిల్లలు ఉంటే పిల్లలు సౌండ్ చేయడం ఇలా అన్నీ ఉంటాయి. బట్ దానికి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే ఎర్లీ మార్నింగ్ 4:30 AM to 6 AM అండి. ఆ టయానికి లేండి, బ్రహ్మ ముహూర్తానికి లేయండి. ముందు రోజే క్లీన్ చేసేసుకోండి అంతా. దేవుడి దగ్గర మాత్రం నెక్స్ట్ డే హార్డ్లీ ఒక 10-15 నిమిషాలు పడుతుంది కదా శుభ్రంగా, అంటే దేవుడి గది క్లీన్ చేసుకోవడానికి. అప్పుడు దేవుడి గది క్లీన్ చేసేసుకొని అప్పుడు మీరు అక్కడ కూర్చొని అప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. మీరు జోరుగా చదవాలి అనేది ఏం లేదు, మనసులో అయినా నీట్గా చదువుకుంటూ వెళ్ళండి. పారాయణం చదివేటప్పుడు జస్ట్ ఊరికి అలా చదువుకొని వెళ్ళద్దు. ప్రతి పేర ప్రతి వర్డు మీరు మైండ్లోకి హృదయానికి తీసుకోండి, అర్థం చేసుకోండి. అక్కడ ఏం రాశారు అసలు మీరు చదువుతూ ఉంటే మీ లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుందండి. అసలు మీరు స్టార్ట్ చేయండి, మిరాకిల్ ఆయన మీకు చూపిస్తూ ఉంటారు. సో స్నానం చేసి మార్నింగ్ బయటంతా బెస్ట్ అండి, ఇల్లు బయటంతా క్లీన్ చేసి ముగ్గు వేసిన తర్వాత ఇంట్లో దీపాలు వెలిగండి, చాలా మంచిది. స్పెషలీ మార్నింగ్. లేదు ఆ టైం కుదరలేదంటే ఫైన్, మీరు చేసుకోండి. మీకు ఏ టైంకి ఓకే అయితే, మీకు ఏ టైంకి వీలైతే ఆ టైం చేయండి. డిస్టర్బ్ అవుతుంది అని కాదు, వాళ్ళ వల్ల మనకు డిస్టర్బ్ కాకూడదు కదా. మనం దేవుడి గురించి చదువుతున్నాం, మధ్యలో మమ్మీ అని పిల్లలు ఏడుస్తుంటారు, లేదంటే హస్బెండో లేదంటే వైఫో లేదంటే అమ్మో పెళ్లి కాకుండా వాళ్ళు ఎవరో ఒకరికి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అందుకనే ఆ టైంలో చదివామనుకోండి అందరూ డీప్ నిద్రలో ఉంటారు కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అయితే రాదు, మంచిగా మనం పారాయణం కంప్లీట్ చేసుకోవచ్చు. సో తల స్నానం రోజు చెయ్యాలా, ఓన్లీ బాడీ స్నానం చేసుకోవచ్చా? ఎస్, మీరు తల స్నానమే చేయాలని ఏం లేదు, మీరు కావాలంటే బాడీ స్నానం కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కరైతే తల స్నానం కూడా చేస్తారు రోజు, షాంపూ కూడా వేరండి, అంత నిష్టగా చేస్తారు. మీకు వదిలిద్దామని మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి, పర్లేదు. అంటే సోప్ వేసుకోవాలా షాంపూ వేసుకోవాలి, దట్స్ ఫైన్. బట్ రోజు స్నానం అయితే మ్యాండేటరీ. మధ్యలో మీరు మార్నింగ్ కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసి ఈవినింగ్ కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు మధ్యలో ఏమైనా వాష్రూమ్కి వెళ్ళింటే నెంబర్ 2 వెళ్ళింటే మీరు అప్పుడు ఇంకొకసారి స్నానం చేసి సాయంత్రంలో కంటిన్యూ చేయండి, సరేనా? స్నానం చేయకుండా మాత్రం చేయదండి. ఒళ్ళకైనా కానీ స్నానం చేసుకొని అప్పుడు మీరు ఈవినింగ్ పారాయణం మిగిలిన చాప్టర్స్ని కంప్లీట్ చేయండి ఆ రోజుడికి. సో సంకల్పంలో ఏమనుకుంటారో అదే చెయ్యండి. మళ్ళీ కొంతమంది లేడీస్ ప్రాబ్లం వస్తుంది, అంటే మంత్లీ ప్రాబ్లం వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలి అంటే మీ మంత్లీ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసుకొని ఒక 2 days ఆగిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి, ఓకేనా? సో మీకు ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది, ఈ వీక్ కంప్లీట్ చేద్దాం, వద్దు, అలా వద్దునే వద్దు. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. సో బెటర్ మీ ప్రాబ్లం ఏమైతే లేడీ ప్రాబ్లం ఉంటుందో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ ఎలాగో ఇంకా మనకి 1 monthకి వన్సే కదా వారం, మనం వారంలో పారాయణం చేసుకునే వాళ్ళకి హ్యాపీగా చేసుకోవచ్చు, 2 weeks కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఇంకా మన ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసి హ్యాపీగా 1 week కంప్లీట్ చేసుకోవచ్చు. సో స్పెషలీ లేడీస్ అయితే ఇది మాత్రం గమనం. అంటే ఒకరు నాకు ఈ కామెంట్లో కూడా అడిగారు, ఒక పాప ఇలా అయింది అని. సో ప్లీజ్ పీరియడ్స్ టైంలో దయచేసి ఈ పని చేయొద్దండి. పీరియడ్స్ అయిన తర్వాత ఒక 2-3 days గ్యాప్ ఇచ్చి మీరు మళ్ళీ థర్స్డే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోండి 1 weekలో. ఇంకా నెక్స్ట్ మెయిన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, అంటే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు ఆ 1 week మీరు పారాయణం ఎప్పుడు చేస్తారో ఆ 1 week మీరు కొద్దిగా దూరంగా ఉంటేనే బెటర్ అండి. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం దూరంగా ఉండండి ఆ 1 week, ఓకేనా? సో నాన్ వెజ్ తినచ్చా?
పారాయణం కంప్లీట్ చేసిన తర్వాత తినచ్చా అంటే, పారాయణము 7 days మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎలాగో ఇప్పుడు థర్స్డే స్టార్ట్ చేస్తారు, వెడ్నెస్డేకి అయిపోతుంది. గురువారం స్టార్ట్ చేస్తారు, బుధవారానికి అయిపోతుంది. నెక్స్ట్ గురువారానికి గుడికి వెళ్ళి ప్రసాదం పంచేదో లేదంటే ఎవరికైనా భిక్ష ఇచ్చేదో చేస్తారు కదా. దాని తర్వాత ఎస్ అండి, అప్పుడు మీరు తినచ్చు. సో ఈ 7 days ఏమైతే మీరు పారాయణం చేయాలనుకుంటారో, ప్లీజ్ డోంట్ అలౌ నాన్ వెజ్. హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం దూరంగా ఉండాలి. చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. పీరియడ్స్ అయిన లేడీస్ కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా? ఈ 3 పాటించండి మెయిన్లీ. అలాగే ఇంకొక నా సజెషన్ ఏమంటే, మీకు క్లియర్గా చెప్పాలంటే, ఈరోజు మీరు మార్నింగ్ 6 o'clockకి పారాయణం స్టార్ట్ చేశారనుకోండి, మార్నింగ్ 6 o'clockకి, రేపు కూడా అదే మార్నింగ్ 6 o'clockకి పారాయణం స్టార్ట్ చేయండి. ఎందుకంటారా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని తింటున్నాను, ఫుడ్ తింటున్నాను. రేపు నా టైం ఇదే టైం నేను ఇక్కడ తింటున్నాను. సో నేను రోజు ఇదే ప్లేస్, నా ప్లేసు, కొంతమంది డైనింగ్ యూజ్ చేస్తారు కదా, ఇదే డైనింగ్ ప్లేసు నేను ఇక్కడే కూర్చొని తింటూ ఉంటానంటే అక్కడ ఆ పవర్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎస్పెషలీ ఇన్ పూజ పవర్స్ అయితే ఇంకా చాలా బాగా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో మార్నింగ్ 6కి చేశారంటే, ఎగ్జాక్ట్ మార్నింగ్ 6 అని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 6కి స్టార్ట్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ డే 6కే స్టార్ట్ చేయండి. మీరు చూడండి, చాలా బాగుంటుంది. సో ఈవినింగ్ కూడా అలాగే అండి. ఈవినింగ్ కూడా 6కి స్టార్ట్ చేశారు లేదా 7 PM స్టార్ట్ చేశారంటే యూ కెన్ డూ ద సేమ్ థింగ్. ఫుడ్ అనేది మీరు ఫస్ట్ సంకల్పంలో ఏమనుకుంటారో అదే పాటించండి. ఓకేనా? ఈవినింగ్ మీరు పారాయణం చేస్తారు కదండి, ఈవినింగ్ పారాయణం చేసిన తర్వాత మీరు ఫుడ్ తీసుకోవాలి. స్నానం చేసి పూజ చేస్తారు, పూజ చేసిన తర్వాత పారాయణం చదువుతారు, చదివిన తర్వాత మీరు ఫుడ్ తీసుకోవచ్చు నైట్లో. ఓకేనా? ఫస్టే మీరు ఫుడ్ తిని 8 గంటల మీరు ఫుడ్ తినేసి నాకు షుగర్ ప్రాబ్లం ఉంది, నాకు బీపీ ప్రాబ్లం ఉంది, నో. 8 గంటలకు నేను తినేసి 9 గంటలకు కూర్చుంటాను పారాయణంకి నైట్ అనేది తప్పు. మీరు కావాలంటే పారాయణం కంప్లీట్ చేసుకొని తినండి, ఏ టైం అనేది మీరు చూస్ చేసుకోండి. సో ఇలా చేయాలి. నెక్స్ట్ మంత్, ఇప్పటి వరకు మాకు యాక్చువల్గా అత్తయ్య గారిది ఇంకా 1 year కంప్లీట్ కాలేదు, ఈ మంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ నేను కలశం పెట్టి దత్తాత్రేయ స్వామిని ఎలా ఆహ్వానించి పూజ చేసేది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ మంత్ వీడియోలో చెప్తానండి. సో పారాయణం అనేది ప్రతి ఒక్కరింట్లో చేస్తే చాలా అంటే చాలా హ్యాపీ అండి. నిజంగా భగవంతుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తారు. నేను ఎంత ఏడ్చానో ఈ కొన్ని ఇయర్స్ అంతా నా జీవితంలో, ఈరోజు నేను ఏడుస్తున్నా కానీ సంతోషంతో ఏడుస్తున్నాను. నిజంగా ఎన్ని మిరాకిల్స్ అండి. నేను మీకు చేసినది ఒక్క వీడియోనే అండి, మిరాకిల్ వీడియో. బట్ అలాంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయండి. మొన్న కూడా చాలా జరిగాయి, అవన్నీ చెప్తాను మీకు. మరి ఒకే వీడియోలో ఇంత లాంగ్ చెప్పినా మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారేమో, అందుకే చెప్పడంలే. సూపర్ మిరాకిల్స్ అండి, చెప్పుకోవడానికి అంత ఈజీ కాదు. నిజంగా దత్తుడిని నమ్మండి, మన జీవితం ఎక్కడో ఉంటుంది. మనకేం కావాలి అసలు మనం అడిగేది అవసరం లే, ఆయన ఇచ్చేస్తూ ఉంటారు, మీరు తీసుకోవాలంతే. సో ఫ్రెండ్స్, మెయిన్గా స్నానం మ్యాండేటరీ, పూజ విధానం ప్రాపర్గా చేయండి. దేవుడికి పూలు, మీకు పూల హారం వేయడానికి కుదరలేదని ఒక పువ్వు అయినా పెట్టి, దేవుడి ఫోటో మాత్రం మిస్ అవ్వద్దు, ఫోటో పెట్టుకోండి. సో ఫోటో పెట్టుకొని దీపాలు వెలిగించి, అగరబత్తులు వెలిగించి, దండం పెట్టుకొని ఫస్ట్ డే మాత్రమే సంకల్పం చేసుకోండి. ఇంకా రిమైనింగ్ డేస్ మీరు సంకల్పం ఏమీ చేసుకునే అవసరం లేదు, మీరు అదే కంటిన్యూ చేస్తే అంతే చాలు. ఒక పూట భోజనంతో చేస్తారా, లేదా 2 పూటలు తింటారా, అది మీకు ఇడిసింది. మీరు సంకల్పంతోనే మీ సంకల్పం మీరు చెప్పుకోండి దేవుడికి. ఇలా మీరు ఆ 7 days అంటే థర్స్డే స్టార్ట్ చేస్తే వెడ్నెస్డేకి అంతా అయిపోతుందండి. సో అయిపోయిన తర్వాత థర్స్డే ఏం చేస్తారు, నెక్స్ట్ డే మీకు వీలైతే గుడిలో ఉన్న పంతులు గారులకి మీకు వీలైనంత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి ఏమన్నా వాళ్ళకి ఇవ్వండి. లేదు మీకు కుదరలేదంటే ఇంతైనా అంతైనా ప్రసాదాన్ని తీసుకెళ్ళి గుడిలో ఇవ్వండి. అది కుదరలేదంటే ఎవరైనా గుడి దగ్గర అక్కడెక్కడ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఎవరికొకరికి దానం అయితే ఫుడ్డే చేయండి.
గుడిలో ఉన్న పూజారి వారికైతే మీకు వీలైనంత బియ్యమో బేడలో లేదా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆఫర్ చేయండి. లేదు అంటే ప్రసాదం తీసుకెళ్ళి గుడిలో పంచండి. అవి రెండు, లేదంటే ఏదైనా ఒక్క ఫుడ్ తీసుకొని ఎవరైనా అక్కడ గుడి దగ్గర అడుగుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చేసేయండి. సో పారాయణం కంప్లీట్ చేసిన తర్వాత ఇది చేయండి. చేసేటప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, అంటే మధ్యాహ్నం 12 నుండి 1 o'clock లోపల మీరు ఆ పని చేయండి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వచ్చే టైమింగ్స్ అదే అనమాట, 12 to 1 PM ఎవ్రీ థర్స్డే. సో మీరు ఎలాగో వెనస్డేకి అయిపోతుంది, నెక్స్ట్ డే థర్స్డే అన్నీ తీసుకెళ్ళి, అంటే మీరు ప్రసాదం కానీ ఏదైనా కానీ తీసుకెళ్ళి ఇస్తారు కదా, బట్ మేక్ షూర్ ఆ టైంకి వెళ్తారని. అప్పుడు దత్తాత్రేయ స్వామి మన దగ్గరికి వచ్చి, దత్తాత్రేయ స్వామి వచ్చి మన దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు. ఎవరో ఒక రూపంలో వస్తారనమాట. సో అది అండి పారాయణం ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా మీకు ఇచ్చారండి. మీకు ఎలాగో తెలుగు వచ్చు కదా చదవడం, క్లియర్గా ఇచ్చారు. ఎలా చేయాలి, పూజా విధానం ఎలా చేయాలి, ఎలా చదవాలి అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్లీజ్ గో త్రూ. ఒక్క గురు చరిత్రని తీసుకొని దేవుడి గదిలో పెట్టుకోండి. ఎవరైనా మీ దగ్గర గురు చరిత్ర అడిగితే వాళ్ళకి ఈ బుక్ ఇవ్వద్దండి. ఓకే, మీరు మీ పేరు రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుకన్య అని రాసేసుకుంటాను. నేను ఎవరికి ఇవ్వకూడదు. ఎవరైతే మనం పారాయణం ఎవరైతే మనం చేస్తామో ఆ బుక్ మన దగ్గరే ఉండాలి ఫ్రెండ్స్. పేరు రాసి మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. వేరే ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలిసిన వాళ్ళు అడిగారే అనుకోండి, మీకు వీలైనప్పుడు ఒక బుక్ కొని ఇవ్వండి. అది తప్పితే మీ దగ్గర ఉన్న బుక్ అస్సలు ఇవ్వద్దండి. ఓకేనా? సో పారాయణం కంప్లీట్ చేసిన తర్వాత నేను గుడికో లేదంటే ఇలా భిక్ష ఇచ్చేసి రండి అని చెప్పాను కదా. అయితే మీరు వాళ్ళకి ఏమైనా ఇస్తూ ఉంటారు కదా, లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బియ్యమో ఏమి ఇచ్చినా దాంతో వాళ్ళకి కొంచెం దక్షిణ పెట్టి ఇవ్వండి. 11 రూపాయలు కానివ్వండి, 101 రూపాయలు కానివ్వండి, మీకు తోచినంత. సో వాళ్ళకి అమౌంట్ పెట్టి మాత్రం ఇవ్వండి. ఇంకా ప్రసాదము ఇవన్నీ పర్లేదు, మీరేం అమౌంట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రసాదం తీసుకెళ్ళి గుడిలో పంచండి. ఇలా చెయ్యండి. పారాయణం చాలా అంటే చాలా మిరాకిల్. ఒక్క గురు చరిత్ర మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది. సో మీ జీవితం కూడా హ్యాపీగా ఉండాలి, మారాలి, మీరు దేవుడి దగ్గర కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ కామెంట్లో మెసేజ్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.